దర్గా బ్యాక్ సైడ్ అవుతున్నాము. ఇప్పుడు టోకెన్ అయితే ఇద్దాము. సో ఇతను అనమాట సూర్య అన్న. లాస్ట్ టైం నారాయణ అన్న ఉన్నారు కదా, సో ఈసారి సూర్య అన్న. సో టోకెన్ అయితే వీళ్ళకి ఇచ్చిద్దాము. ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుందాం పైన. సో తలపైన నీళ్ళు అయితే పోసుకున్నాము. న్యూ కెమెరామ్యాన్ బాబా, ఎవరు సొంత కెమెరామ్యాన్ ఇతనే. ठंडा है यार दिमाग 70 दिन से बाद अगले बेजार आगा था. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు డేట్ వచ్చి December 29 ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, December 20 పెనుగొండలో దర్గా అయితే ఉంది కదా, హజరత్ బాబా స్వామి దర్గా. 753వ గంధం మధ్య జరిగింది. December 3 ఉరుసు, December 4 ఆసే. మొత్తం పెనుగొండ ఉరుసు 2025 అని స్టార్టింగ్ లో పోస్ట్ చదివినప్పటి నుండి అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేసి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్ని ఉన్నాయి. టుడే కంపెనీ చూడండి ఫ్రెండ్స్, పెనుగొండ ఉరుసు 2025 గురించి రిలేటెడ్ గా లాస్ట్ వీడియో అనమాట ఇది. ప్రెసెంట్ ఈ యొక్క బ్లాగ్ లో నేను పెనుగొండ ఉరుసులో గుండు ఎలా చేయాలి అనే వీడియో చేయబోతున్నాను అనమాట. ఎవరో చాలా ఫస్ట్ టైం చేస్తాను ఇది ఉరుసులో గుండు. సో చాలా మంది కామెంట్ చేస్తాను అనమాట గుండు చేయమని. ఈ సంవత్సరం 2 వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తాను, ఇక అవే అనుకున్నా. సో కామెంట్ చేస్తున్నందుకు మళ్ళీ అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. వీడియో ఎండర్ చూడండి, ఎంటర్టైన్మెంట్ వీడియో. నా పేరు సదాత్, వెల్కమ్ టు మై ఛానల్ సదాత్ బ్లాగ్స్. సో చూడొచ్చు ఫ్రెండ్స్, దర్గా బ్యాక్ సైడ్ అవుతున్నాము. సో బ్యాక్ సైడ్ అంటే ఎగ్జిట్ సైడ్ పక్కన వస్తానే ఈ పక్క ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, సో ఇక్కడే అనమాట గుండు చేపించేది. నేను లాస్ట్ టైం కూడా చూపించాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడే అక్కడ నిలబడిన ఆయన గుండు చేపించేది. ఇప్పుడు టోకెన్ అయితే ఇద్దాము. సో ఇతను అనమాట సూర్య అన్న. లాస్ట్ టైం నారాయణ అన్న ఉన్నారు కదా, సో ఈసారి సూర్య అన్న. సో వీళ్ళు మారుస్తూ ఉంటారు కదా, సో టోకెన్ అయితే వీళ్ళకి ఇచ్చిద్దాము. కబ్బర్లే భాజమే December 20 और अक्टूबर 20 को आया था लास्ट, तो बदले उर्स చేంజ్ అవుతారు అనమాట. సో ఫ్రెండ్స్, డేట్ ఈరోజు December 29 కదా. సో గన్నమై 27 డేస్ అయిపోయింది. సో పబ్లిక్ గా తెలియదు, సోమవారం కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. సో 11:30 టిఫిన్ కి పోతారు వీళ్ళు, అందుకే కాల్ చేసేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుందాం పైన. तुम्हारे बेटे पूछो बोलता तुम्हारे बेटे पूछो क्या पूछो क्या पूछना ए उतारता मत बोलो पूछो मालूम बेटे नाम है ये पढ़े नहीं कुछ बीता में पूरा खाने पूरा कर दे. సో తలపైన నీళ్ళు అయితే పోసుకున్నాను. న్యూ కెమెరామ్యాన్ బాబా, ఎవరు సొంత కెమెరామ్యాన్ ఇతనే. సో బాబా ఫోన్ చేస్తాను వచ్చేసాను అనమాట. థ్యాంక్స్ బాబా, వద్దారు పెడతారు. గుండు చేపించుకుందాము. ఈ సంవత్సరంలో లాస్ట్ గుండు ఇది. ठंडा है यार दिमाग 70 दिन से बाद अगले बेजार आगा था. तब अक्टूबर में आधी ये साल ना एक बार आएगा, तो फिर 15 दिन में आएंगे था. सो तभी जाना था चुके. अब जगह अब 3 दिन में साल होया था. अब जनवरी में हो चुके प्रोग्राम होंगे तो बाला आते थे. जमाल बाली चाहे ना तो नाने का पान कभी जनवरी 1 के सामने करता नहीं था. जनवरी 1 है, तेरा राज्य है, सब मेरा राज्य भी है. तो वो करा दीजिए 2 वारों में, फिर करा लेता हुआ.
यार तो मेरे फोन को आता है मेरे बेटे का फोन दिखाने सबको आता मंजे मंजे लिंक है दिन का में है तो यूट्यूब पे हमारे साथ ऐसा इस दिन तुम्हारे बेटे में बेस्ट लो हाँ हाँ, अच्छा है से रखने का अच्छा है से रखने का अब हाँ 5-6 मिनट आए नहीं है इसमें 2 मिनट रखने का तो अब यहाँ गुल्लू का वो तो गुंडे का बोलता हूँ तो ये सामने करता हूँ पीछे करता हूँ वो आधा गुंडू का ऊपर करता नहीं हाँ 20 मिनट है का वो ब्लर रख ले हाँ एक बार फोटो देखो देखो हाँ సో దసాల్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంత చూస్తున్నారు కదా యాక్చువల్లీ ముందే చెప్పేస్తాను ఇంట్రో అవుట్రో వచ్చి గుండు చెప్పించే ముందే షూట్ చేస్తాను అనమాట మార్నింగ్ మళ్ళీ నేను గుండులో బ్లాగ్ చేయను కాబట్టి ఎలాగో గుండు బ్లాగ్ చేస్తాను కాబట్టి చేస్తాను అది లాస్ట్ ఇయర్ ఊరుస్లో షూట్ చేస్తున్న వీడియో నేను ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అప్లోడ్ చేస్తున్నాను కదా మళ్ళీ రీసెంట్లీ 40th టైం అని ఒకటి తమిళ చేస్తాను అవి రెండు చేస్తాను ఫ్రెండ్స్ ఈసారి చేస్తానని అనుకోలేదు కానీ పెనుగొండ ఊరుస్లో చేయమని చాలా మంది చెప్తున్నారు కాబట్టి గుండు బ్లాగ్ చేయబోతున్నాను అనమాట ఊరుస్ అయిన 25 days తర్వాత దాదాపు 27 days తర్వాత గుండు చేసుకున్నాను అనమాట అసలు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సో నేను మొత్తం చెప్పినట్టయితే 2018 నుంచి నేను గుండు చేపిస్తాను కదా చెప్తున్నాను కదా మీకు 18లో 5 times 19 20 21 22 23 24 ఇది 25 మొత్తం 8 years లో 5 times అంటే మొత్తం 40th టైం ఇది అనమాట మీరు అనుకోవచ్చు లాస్ట్ వీడియోలో కూడా 40th అని రాస్తున్నారు కదా అని అంటే జనవరిలో పెట్టిన అప్లోడ్ వీడియో రీసెంట్ ఏం జరిగిందంటే నేను సంవత్సరంలో 5 days కదా గుండు చేపించేది కానీ లాస్ట్ ఇయర్ 4 times చేపిస్తున్నాను 5th టైం ఉమ్రాలో చేస్తాను అనమాట అదే తర్వాత మళ్ళీ డైలీ మొత్తం 5 ఉమ్రా చేస్తాను కదా సో 4 times మళ్ళీ గుండు పైన గుండు అంటే డైలీ గుండు చేపిస్తున్నాను అనమాట అలా లాస్ట్ ఇయర్ మొత్తం 9 times అయిపోయినాయి దాంతో పాటు కలిపితే లాస్ట్ అప్డేట్ చేసిన వీడియో 40th టైం అనమాట అలా కాకుండా ఇలా ఎక్కువ ఎయిడ్స్ ఉండి గుండు చేపిస్తారు కదా సంవత్సరానికి 5 times అని అది ఈ వీడియోతో 40th టైం అనమాట కావాలంటే చూడండి చూపిస్తాను అనమాట వీడియో చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నేను అంతా రాసుకుంటాను జూలై 17 2018లో మరి సెప్టెంబర్ 5 అక్టోబర్ 4 అక్టోబర్ 15 డిసెంబర్ 4 మొత్తం 2018లో 5 times
19లో 5 టైమ్స్, 20లో 5 టైమ్స్, 21లో 5 టైమ్స్, సో మళ్ళీ 22లో 5 టైమ్స్, 23లో 5 టైమ్స్, 2025 చూడండి, 2024లో జనవరి 8, మార్చ్ 13, మే 18, అలాగే ఆగస్ట్ 9 మేము ఉమ్రా పోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 12, 13, 14, 15 ఇలా ఉమ్రాలోనే 5 టైమ్స్ కదా, మళ్ళీ అక్టోబర్ 30 లాస్ట్ ఇయర్. ఇంకా ఈ సంవత్సరము ఫిబ్రవరి 19, మే, మళ్ళీ జూలై 22, అక్టోబర్ 15 లాస్ట్ టైం. ఈ రోజు వచ్చి డిసెంబర్ 29 కదా. ఇలా మొత్తం చూసండి 48 టైం అయితే ఉంది కదా. మొత్తం రాసుకుంటాను అనమాట నేను. అంటే ఈ బుక్ లో ఏం ఎన్ని ఖురాన్ చదివినాను అంటే ఏమైనా రాసుకునేవి దీన్ని రాసుకుంటాను అనమాట. ఫ్రెండ్స్ ఇలాగైతే మీకు చూపిస్తాను అనమాట. ఏం ఇలా కూడా రాసుకుంటారా అని అనుకోవచ్చు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను అనమాట. నా పెనుగొండలో ఉండి నేను బ్లాగింగ్ చేస్తాను అంటే ఎంత వదిలే ఆలోచించుకోండి. ఎవరు చూసినా కూడా వితాలు చేస్తారు, అయినా నేను పట్టించుకోను. మొత్తం 48 టైం అనమాట. ఇది 2019లో అనుకున్నా 25 టైమ్స్ అనుకోండి. 18, 19, 20, 21, 22 మళ్ళీ చేపిస్తా ఉండాలని 23, 24, 25 కూడా అయిపోయింది అనమాట. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఒకటి చేపిస్తానంటే, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా 5 టైమ్స్ తప్పకుండా చేపిస్తాను. మొత్తం 45 టైమ్స్ అయితే అయిపోతుంది. ఆ ఉమ్రాలో చేసిన ఎక్స్ట్రా 4 టైమ్స్ ఒక 50 సార్లు చేసిన తర్వాత ఆపేస్తాను అనమాట. వీడియో అయితే ఎంజాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో చేయండి అనమాట. గుండు బ్లాగ్స్ మొత్తం చూపిస్తాను. దర్గా చూస్తున్నారు కదా, లోపల దర్గా ఎలా తీసుకోవాలి టోకెన్ చూపించాను కదా. ఆఫీస్ రూమ్ లో పోవాలన్నమాట. మార్నింగ్ ఉండే తోఫీక్ మా పెద్దనాన్న కూడా ఉంటారు. సో టోకెన్ తీసుకోవాలి. టోకెన్ 50 రూపాయల టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడ పోవాలన్నమాట. అక్కడ లక్ష్మీనారాయణ వాళ్ళైతే ఉంటారనమాట. ఉరుస్ లో చెప్పలేదు, ఉరుస్ లో ఎక్కువ మంది ఉంటారని. సో 7 డేస్ తర్వాత చెప్పిస్తాను కదా. ఎట్లా ఫ్రెండ్స్ టోకెన్ వాళ్ళు ఇచ్చేస్తే గుండు చేపిస్తారు, అంతే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 2025 వీడియోస్ మొత్తం చూడండి. అన్ని అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ కొన్ని ఉన్నాయి వస్తాయి. గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ లో కలుద్దాం.